Hey, hi guys, welcome back to my channel. ఇవాల్టి వీడియోలో అయితే మనకి జిల్లా కోర్టులో అయితే మనకి వేకెన్సీస్ అయితే పడ్డాయి అన్నమాట. ఇందులో మనకైతే సెలక్షన్ ప్రాసెస్ చూసుకుంటే మీరు ఎటువంటి ఎగ్జామ్ రాయని అవసరం లేదు, ఎటువంటి ఫీ అని పే అవసరం లేదన్నమాట. జస్ట్ మీరు అప్లికేషన్ ఫామ్ ని ఫిల్అప్ చేసి వాళ్ళకి సెండ్ చేస్తారన్నమాట. స్పీడ్ పోస్ట్ లో మిమ్మల్ని సెలెక్ట్ చేస్తారు. అండ్ ఎవరైతే క్యాండిడేట్స్ అయితే సెలెక్ట్ అయి ఉంటారో వాళ్ళకైతే ఇంటర్వ్యూ ఉంటుందన్నమాట. ఇందులో మనకి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చూసుకుంటే ఇక్కడ మనకి ఆఫీస్ అసిస్టెంట్ అంటే క్లర్క్ చూసుకుంటే ఇక్కడ మనకి డిగ్రీ అయితే పూర్తి చేసి ఉండాలి, గ్రాడ్యుయేషన్. అండ్ ఆల్సో మీకు కంప్యూటర్ ఆపరేటింగ్ అయితే తెలిసి ఉండాలన్నమాట. అండ్ స్పీడ్ టైపింగ్ అయితే ఉండాలన్నమాట. మీకు మినిమం 40 వర్డ్స్ పర్ మీటర్ అనేది మీరు చేయాలన్నమాట. క్లర్క్ ఇక్కడ చూసుకుంటే మనకి ఇక్కడ ఏజ్ లిమిట్ వచ్చేసి మనకి 18 to 34 ఇయర్స్ దాకా ఏజ్ లిమిట్ ఉందన్నమాట. అండ్ ఆల్సో ఎవరైతే ఎస్టీ వాళ్ళకు ఉన్నారో వాళ్ళకైతే ప్లస్ 5 ఇయర్స్ అంటే 39 ఇయర్స్ దాకా ఏజ్ రిలాక్సేషన్ ఉంటుందన్నమాట. నెక్స్ట్ రిసెప్షనిస్ట్ పోస్ట్ కనుక ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చూసుకుంటే మనకి ఇక్కడ సేమ్ గ్రాడ్యుయేషన్ అయితే చేసి ఉండాలన్నమాట, డిగ్రీ. అండ్ ఎక్సలెంట్ వర్బల్ అండ్ రిటర్న్ కమ్యూనికేషన్ స్కిల్స్ ఉండాలన్నమాట. అంటే మనకి స్పీకింగ్ స్కిల్స్ అండ్ రైటింగ్ స్కిల్స్ అయితే ఉండాలన్నమాట. అండ్ ఆల్సో టెలికమ్యూనికేషన్ అంటే మీకు కంప్యూటర్ ఆపరేటింగ్ అయితే తెలిసి ఉండాలన్నమాట. అండ్ ఆల్సో మీకు టైపింగ్ కూడా వచ్చి ఉండాలన్నమాట. రిసెప్షనిస్ట్ పోస్ట్ కనుక మనం ఏజ్ లిమిట్ చూసుకుంటే మనకి 18 to 34 ఇయర్స్ అనమాట. సేమ్ ఏజ్ రిలాక్సేషన్ మనకి ఎస్సీ బీసీ వాళ్ళకైతే మనకి 39 ఇయర్స్ దాకా ఉంటుంది అనమాట. అంటే 18 to 39 వాళ్ళకైతే. అండ్ ఎవరైతే ప్యూన్ పోస్ట్ కానీ అప్లై చేయాలనుకుంటారో వాళ్ళైతే మనకి 10th అయితే పాస్ అయినాలన్నమాట మినిమం. అండ్ వర్క్ కనుక హైయర్ అథారిటీ చెప్పిన వర్క్ అయితే మీరు చేస్తుండాలన్నమాట. అక్కడ సేమ్ ఏజ్ రిలాక్సేషన్ చూసుకుంటే మనకి ఇక్కడ 18 to 34 ఇయర్స్. అండ్ ఫర్ ఎస్సీ ఎస్టీ బీసీ వాళ్ళకైతే ప్లస్ 5 ఇయర్స్ అనమాట, అంటే 13 ఇయర్స్ దాకా. అండ్ శాలరీస్ కనుక చూసుకుంటే ఇక్కడ మనకి ఇక్కడ క్లర్క్ కనుక చూసుకుంటే మనకి ఇక్కడ 20,000 అనమాట పర్ మంత్లీ. అండ్ రిసెప్షన్ చూసుకుంటే ఇక్కడ మనకి 15,000 అనమాట. అండ్ ఆఫీస్ ప్యూన్ ఎవరైతే అంటారో వాళ్ళకైతే 14,000 అనమాట మంత్లీ బేసిస్ మీద. ఇదైతే మనకి అప్లికేషన్ ఫామ్ అనమాట. ఇది నేను మీకు డిస్క్రిప్షన్ లో ఇస్తాను, అక్కడ నుంచి చెక్ చేసుకోవచ్చు. ఇక్కడైతే మీ పాస్పోర్ట్ సైజ్ ఫోటో అయితే అంటించేసి ఇక్కడ మీకు గజెటెడ్ ఆఫీసర్ మీద సెండ్ చేసి ఉండాలన్నమాట. అండ్ రిలేటెడ్ డీటెయిల్స్ అన్ని ఇక్కడ ఎంటర్ చేసి దీని అయితే వాళ్ళకైతే స్పీడ్ పోస్ట్ ఇచ్చేయాలన్నమాట. అండ్ ఈ పోస్ట్ అయితే ఎక్కడికి చేయాలంటే ద చైర్పర్సన్ డిస్ట్రిక్ట్ లెవెల్ సర్వీసెస్ అథారిటీ కోర్ట్ కాంప్లెక్స్ జనగాన్ అనమాట. ఇక్కడైతే మీరు స్పీడ్ పోస్ట్ ఆర్ పోస్ట్ ద్వారా అయితే మీ అప్లికేషన్ ఫామ్ మీద అయితే సెండ్ చేయొచ్చు. అండ్ క్లర్క్, రిసెప్షనిస్ట్, ప్యూన్ వాళ్ళైతే ఏమేమి వర్క్ చేయాలంటే ఇక్కడైతే నోటిఫికేషన్ అయితే మనకి ఇన్ డీటెయిల్ గా అయితే మెన్షన్ చేశారనమాట. ఇది నోటిఫికేషన్ చెక్ చేసుకోండి మీరు. అండ్ గైస్ మనకైతే లాస్ట్ డేట్ వచ్చేసి మనకి 16 అనమాట. ఈ మంత్ 16 అంటే జూన్ 16 మనకైతే లాస్ట్ డేట్ అనమాట. ఈవినింగ్ 5 PM లోపల అయితే మీరు అయితే అప్లికేషన్ ఫామ్ సెండ్ చేసేయాలన్నమాట. ఈ నోటిఫికేషన్ వచ్చేసి మనకి డిస్ట్రిక్ట్ లీగల్ సర్వీస్ అథారిటీ జనగాన్ నుంచి అయితే మనకి వచ్చిందన్నమాట. మనకైతే ఇంకా 5 days అయితే రిమైనింగ్ ఉన్నాయన్నమాట. వీలైనంత వరకు మీరు అయితే అప్లికేషన్ ట్రై చేయండి. అండ్ గైస్ మనకైతే అప్లికేషన్ ఫామ్ నోటిఫికేషన్ లో 4th and 5th పేజ్ అయితే ఉందన్నమాట. దీని కనుక మీరు ప్రింట్అవుట్ చేసుకొని ఫిల్అప్ చేసి స్పీడ్ పోస్ట్ చేసేయాలన్నమాట. నో ఎగ్జామ్ ఫీ, నో రిటర్న్ ఎగ్జామ్ అనమాట. జస్ట్ అప్లై చేస్తే మీకు జాబ్ వచ్చే ఛాన్సెస్ ఉంటుందన్నమాట. సో డోంట్ మిస్ ద ఆపర్చునిటీ. ఇఫ్ యూ సీయింగ్ until this end, please like, share, comment and subscribe to the channel. Until then, see you in the next video guys. Bye.